ఆడవాళ్ళకు ఎన్ని గిన్నెలున్నా మళ్ళీ కొత్తది కనిపిస్తే మళ్ళీ కొంటాము. అలా నాకిది కనిపించేసింది. ఇత్తడి గిన్నె లోపట కళాయితోనుంది. ఇదైతే నాకు 930 అలా చేంజ్ పడింది. చాలా అనిపించింది. సరే అని తీసేసుకున్నాను. అదేంటో ఎక్కడ చూసినా ఎన్ని వంటలు చేద్దామన్నా కానీ ఎన్నో గిన్నెలున్నాయి. కానీ మళ్ళీ కొత్తది కనిపిస్తే కొత్తది కొనేస్తాం. మీరు అంతేనా? కామెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే సాంబార్ పెట్టేస్తున్నాను. సాంబార్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అలానే మొత్తం ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయో ఇంట్లో అన్ని వేసేస్తాను. ఎందుకంటే పిల్లలు సాంబార్ తప్ప మిగతా వెజిటబుల్స్ డైరెక్ట్‌గా తినరు. సో, సాంబార్‌లో వేస్తే ఆ విటమిన్స్ అందుతాయని వెజిటబుల్స్ అన్ని వేశాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంగువ, పసుపు అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆలోపు నేను పప్పు ఉడకబెట్టుకున్నాను. పప్పులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అలానే చింతపులుపు వేసేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసేసుకున్నాను. అలానే ఇదంతా 2 కలిపేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. కొద్దిగా బెల్లం వేశాను టేస్ట్ కోసం చాలా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.